మోడీ బీహార్‌లో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికెళ్లారు. అయితే అక్కడ మళ్ళా ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తూ, ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బాణం మాత్రమే. ఇంకా ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర అని చెప్పారు. అయితే పాకిస్తాన్‌కి అలాగే ప్రపంచానికి భారత్ యొక్క సత్తా తెలిసింది. టెర్రరిస్టులు అనేవాళ్ళు ఒక పావు లాంటోళ్ళు. ఈసారి బుస కొడితే మాత్రం పావుని పుట్టలోంచి లాగి చంపుతాం అని చెప్పారు. టెర్రరిజం మీద భారత్ పోరుని ఆపలేదు. అదే విధంగా ఒక హాల్ట్ కూడా ఇవ్వలేదు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు మన త్రివిధ దళాలు అని చెప్పారు. పహల్గామ్ అటాక్ అయిన తర్వాత రోజు బీహార్ కు వచ్చారు మోడీ. అక్కడ మధుబన్ అనే విలేజ్ దగ్గర నుంచి చెప్పారు, ప్రపంచం మొత్తానికి చెప్పారు. దీనికి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్తామని. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మళ్ళా అదే బీహార్ కి వెళ్లి చెప్పారు, నేను చేసిన ప్రామిస్ ని నేను నెరవేర్చుకున్నాను అని చెప్పి. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇదేం బ్రేక్ ఇవ్వలేదు, మేము హాల్ట్ చేయలేదు అని చెప్తా టెర్రరిస్టులు వెళ్లి పాకిస్తాన్ ఆర్మీ కింద షెల్టర్ తీసుకున్నారు. భారతదేశం జోలికి వచ్చారో మర్యాదగా ఉండదు. పాకిస్తాన్ భారత్ యొక్క దెబ్బని చవి చూసి నోరు మూసుకొని కూర్చున్నారు అని చెప్పారు. భారతీయులందరూ చాలా అలర్ట్ గా ఉన్నారు. మిలిటరీ కూడా చాలా అలర్ట్ గా ఉంది.